చేపలు కమ్మింగ్, ఇళ్ళలో దూర్పోడింగ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇళ్ళలో దూర్పోడింగ్. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఈస్ హరీష్. ఈయన మా పెద్దలుడు వంశీ. హాయ్ ఫ్రెండ్స్. ఇంకో పెద్దలుడు మంచేందు. హాయ్. ఇలా మనం ఏం చేసినాం అంటే వీకెండ్ మంచిగా చిల్లు కొడదామని చెప్పి మా అల్లులతో మాడి తోటలోకి వచ్చిన. ఈ వీకెండ్ కిరాక్ ఎంజాయ్ అయిపోతున్నాం. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇట్లే మీరు కూడా ట్రై చేయండి. కానీ ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది, కొంచెం జాగ్రత్త చేయండి, ఓకేనా? పొగ ఏం పొగనా ఇది, మొత్తం బొరాలు ఉంటాయి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చికెన్ చేస్తున్నాం, బొండా చికెన్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక కొబ్బరి బొండాలు తెచ్చుకున్నాం. ఈ కొబ్బరి బొండాల ఈ కొబ్బరి బొండతో చికెన్ చేద్దాం, ఓకేనా? అంటే కొబ్బరి బొండతో కాదు, ఈ కొబ్బరి బొండలో చికెన్ వేసి మనం చికెన్ కర్రీ చేసుకుందాం ఇవాళ, ఓకేనా? ఈ టేస్ట్ మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా సింపుల్. మనకు కావాల్సింది ఒక 2 కొబ్బరి బొండాలు, 1/2 కిలో చికెను, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చికెన్ కలిపి దీన్ని వేసి కాల్చుకోవడమే, ఇంతే, వెరీ సింపుల్. ನೀವು చూడండి మన కొబ్బరి బొండం మా అల్లుడు కడిగేస్తాడు ఇప్పటికెళ్ళి. ఇప్పటికే కష్టాలు వచ్చినాయి మాకు, పెళ్ళైనాక ఇంకేం ఉంటాయి కథలు, ఓకేనా? ఇక కొబ్బరి బొండాలు 2 ప్లస్ ఒక 1/2 కిలో చికెన్ తెచ్చుకున్నాం. ఇక చికెన్, ఓకేనా? ఈ చికెన్లో ఆల్రెడీ కారపొడి, పసుపు, అల్లం, వెల్లిపాయలు, ఉల్లిగడ్డలు, మసాలా అన్నీ వేసుకొని కలుపుకొని ఇంత నూనె పోసుకొని రావాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాటర్ వాడతలేము ఫ్రెండ్స్. ఈ కొబ్బరి బొండలో ఈ చికెన్ వేసేసి మనం ఉడికిస్తే అదే కర్రీ అయిపోతుంది. ఇంకా నో నీడ్ టు యూజ్ వాటర్ అన్నమాట, ఓకేనా? నచ్చితే మీరు కూడా ఆల్రెడీ బోండంలో ఎట్లయినా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కంటెంట్ యూజ్ చేసుకొని ఆ చికెన్ వచ్చేసి ఉడుకుతుంది. సో అర్థమైంది కదా, అట్లా ఉంటుంది మరి, ఓకేనా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అయిపోతారు మళ్ళా. తక్కువ బడ్జెట్లో ఒక వీకెండ్ని మంచిగా చిల్లు కొట్టచ్చు, ఓకేనా? యాక్చువల్గా మా దగ్గర లిమిటెడే ఉన్నాయి కట్టెలు, కానీ మన వాళ్ళు ఏం చేసిరంటే ఇదంతా రెడీ చేయకముందే పోయి అంటు పెట్టేసారు, అవేమో అయిపోతున్నాయి. గిట్ల ఉంటుంది మనతో, మరి ఏం చేస్తాం? బాయ్ బాడతోట్లోకి వస్తాం, వాళ్ళ గుమ్మైపోతాం అంటున్నా. ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం, ఉన్నప్పుడే మంచిగా తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఏమంటావు? అట్లుంటది మరి మనతోని. కానీ ఇది కాదు ఎంజాయ్ అనేది, ఇప్పుడు జీతం పడుతుంది, జీతం పడ్డాక 10 పైసలన్నీ అయిపోతాయి, అప్పుడు ఉంటుంది ఎంజాయ్ అనేది. అసలైన ఎంజాయ్ అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ ఖర్చు దాకా ఏర్పడుతుంది. అట్లా ఉంటుంది ఎంజాయ్ అంటే, అర్థమైందా? మన మిడిల్ క్లాస్ బతుకులన్నీ ఇట్లే ఉంటాయి. ఆ టెన్షన్లన్నీ పక్కకు పెట్టి ఇట్లా ఒక వీకెండ్ అయితే మంచిగా చిల్లు కొడదాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇట్లా ప్లాన్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఇగో మా సామాగ్రి అంతా మిశ్రమాన్ని చేసుకున్నాం, కలుపుకున్నాం. పట్టుకొని మెల్లగా వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చికెన్ మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవాలి. అంతే, ఈ కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని తీసుకెళ్లి ఇక్కడ కొబ్బరి బొండం కనిపిస్తుంది కదా, దాంట్లో వేయాలి, ఓకేనా? దాంట్లో డస్ట్ ఏం లేకుండా మీరు ముందే కడుక్కోండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇగో చికెన్ కలుపుకున్నాం. ఈ కలుపుకున్న చికెన్ ని ఏం చేసినామంటే చికెన్ కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఈ కొబ్బరి బొండం చూపి ఎట్లా పెట్టినావు? ఇగో బాయ్ ఇట్లా మంచిగా పెట్టుకోవాలి ఇళ్ళ లోపల. ఏం లేదు ఫ్రెండ్స్, చికెన్ లా పసుపు, అల్లం, కారం ఇవన్నీ కలుపుకొని కొంచెం ఆయిల్ పోసుకొని, వీఆర్ నాట్ యూజింగ్ వాటర్ హియర్. సో ఈ మిశ్రమం మొత్తం తీసుకెళ్లి కొబ్బరి బొండలు వేసేయాలి. చూసినావు, నీళ్లు పోసుకున్నాడు ఏది ఉండదు. కొబ్బరి బొండలు మిరపకాయ వేసుకోవాలి ఒకటి, మంచిగా దగడిస్తుంది, ఒక డస్ట్ తీసాను. ఆ బగారా ఇప్పుడు ఎందుకు వేసినావు? ఇట్లా ఉంటది దగ్గరికి మంచిగా తెలవాలి. మంచి మంచి ముక్కలు బొరాని వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి మంచిగా వేసుకొని ఇగో లాస్ట్ కు ఇగో ఇట్లా కొత్తిమీర అంటేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు కొంచెం అంటేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. అంజమామ చెప్పిండు నాకు మొన్న.
మంచిగా అయితే మీరు అట్లా ఉంటుంది. నేను ముందే చెప్పిన ఇక మొత్తం చాలా పీకింది ఇది. ఫ్రెండ్స్ ఇక మన కొబ్బరి బొండాలు తయారైపోయినాయి. దీని ఆల్రెడీ చికెన్ నింపినాం. ఇక మీద మామిడాకులు పెట్టినాం బయటికి రాకుండా. ఇదిగోండి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది చికెన్. అప్పుడు మిగిలిపోయింది. దీన్ని ఏం చేయాలో అర్థం అవుతలేదు. దీన్ని మెల్లగా కట్ల మీద కాల్చుకొని తినేద్దాం. ఇంకా పెట్టు ఇది నేను చెప్తా. కొట్టిద్ది గీడ పెట్టు. ఆడుతా పెట్టు. మరి ఉన్నాను ఇడిచిపెట్టకు ఉన్నాను. ఫ్రెండ్స్ ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అంత తీసిన బయటికి తీసిన తర్వాత ఉడుకుతేనే హ్యాపీ, ఉడకపోతే మాత్రం ఘోరం అవుతుంది వీకెండ్. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. దేనికైనా ఆవేశం పనికిరాదు. కొంచెం నెమ్మదిగా అయ్యేదాకా చూసి తిందాం. ఎనర్జీ డ్రింకులు కూడా 2-3 తెచ్చుకున్నాం. చూద్దాం. క్రియేటివిటీ బై వంశీ. క్రియేటివిటీ బై వంశీ స్టాండ్. ఉడికిందా ముక్క భయ? ఏదో నోట్లు వేసుకుంటాను. ఈ మిగిలిన 2 ముక్కల్ని దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటాను. అందుకని కాలుస్తున్నాం. మన కొబ్బరి బొండాల జాగా అయిపోయింది. అలా హౌస్ఫుల్ అయింది. నీకెంది పంటవు పీక్తావు? అక్కడ అయ్యేది నాకు, వచ్చేది నాకు, పానం వెళ్ళిపోయేది నాకు. చంపినవు. అయిపోయింది. ఫ్రెండ్స్ మన పర్ఫార్మెన్స్ కత్తిరిగిపోయింది. నేను ఫస్ట్ అయిపోయినా వంశీ కత్తి పెట్టి కాలో తిరిగిపోతాను. అయిపోయిందని పని. మా దీంతో మాడిపోయింది. తినకాప. అయ్యో నాకు మస్తున్నా. దేవుని ముక్క. వేరే ఈ గ్రిల్ చికెన్ని టేస్ట్ చేయబోతున్నా. సో లెట్స్ టేస్ట్. మీరు టేస్ట్ చేయాలనుకుంటున్నారా? చూడండి, ఇట్స్ పీస్ ఆఫ్ గ్రిల్. తినేద్దాం. వేరే మస్తుంది. అల్లుడు అది పోగొట్టినందుకైనా బొర్ర పాల్టీ పెట్టేసి. అయ్యో దేవుని కృప. వంశాన్ని గట్ట వాడుకుంటా. నువ్వు వాడుకుంటావు. ఉడికింది వంశీ. అది ఇంకోసేపు ఉండగా ఆగు మాట. నీకు తెలియదు. వంశీ వంశాన్ని ఉత్త పిసాను ఉన్నాము. ఆల్రెడీ ఉడికింది వంశీ. దాన్ని ఎందుకు జోకొడుతున్నావు? ఆగో, ఇది ఒక క్రియేటివిటా? ఈ బూడంతా లేపకి ఫోన్ కాల్పిస్తుంది. పోయిలే ఫోన్ కూడా సీయగా అనిపిస్తలేదు. ఇది ఏంది ఫ్రెండ్స్, ఇక కొబ్బరి బొండంలో నీరు బయటకు వచ్చి మనకు కనబడుతుంది. చూడురి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వాటర్. ఇదంతా వాటర్ కంటెంటే. కనబడుతుందా? ఇక ఇదంతా వాటరే. వంశీ స్టాండ్. క్రియేటివిటీ గట్ల ఉంటుంది మనది. ఇంకోటి పట్టుకోవాలి ముందుగా ఉంటుంది. పసికందుని ఎత్తుకున్నాడు వంశీ స్టాండ్. ఇక చూపి. ఇక ఫ్రెండ్స్, ఇక వాటర్ కంటెంట్ చూడు, క్లియర్ కనబడుతుందా? లావట్టిండు వాటర్ కంటెంట్. హియర్ వి కెన్ సీ ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ చూడు, ఇక వాటర్ వచ్చినాయి. కనబడుతుంది కదా. అంతా దేవుని పైన భారం వేసినాం. దేవుడే కొన్ని నీళ్ళు ఇచ్చి నీళ్ళకి.
ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు మా చికెన్ కర్రీ రెడీ అయింది, బయటికి తీస్తాను, క్లోజప్లో చూపిస్తా. ఉడికింది కాలున్నది. ఫ్రెండ్స్ ఇగో ఫస్ట్ ముక్క నేనే తింటున్నా. వేరే ఉన్నది ఫ్రెండ్స్, మస్తు ఉంది టేస్ట్ అయితే. దీని మీద ఇంకో కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. చలో తినేద్దాం, ఇక మస్తు ఆకలి అవుతుంది అప్పటి నుంచి. ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అన్ కర్రీ, మనం వితౌట్ వాటర్ దీన్ని తయారు చేసినాం. ఇగో తినేద్దాం, ఉడికింది మంచిగా చికెన్ ఉడికింది ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్ ఇగో చికెన్ మస్తు ఉంది, తినేద్దాం. ఫ్రెండ్స్ ఒక థమ్స్అప్ తెచ్చుకున్నాం. క్లోజ్ చేస్తా ఇంకా విండు పిండినా ఎగిరిపోలేదు. నిమ్మకాయ విండు పిండినా. ఫ్రెండ్స్ చికెన్లోకి అడిషనల్ గా మనం తీసుకుంది ఉల్లిగడ్డలు, ఇగో నిమ్మకాయ, ఇగో థమ్స్అప్, అవి ఈ 3 కలిపి కుమ్మేద్దాం. ఓకేనా? రైట్. గ్లాసులు తీసుకో బాయా, ఉన్నాయి. నువ్వు తిను, తమ్ముడు తింటాడు. మేమైతే షేర్ కూడా చేసుకున్నాం వాళ్ళకి. మనం తినే అన్నం మీద మన పేరు రాసిందంటే ఇదే అనుకుంటా. వాళ్ళ ముక్క అలాగే. బ్రదర్ థమ్స్అప్ రెడీ? చేస్. చియర్స్ ఫ్రెండ్స్. వైబ్ ఎంజాయ్. దిస్ ఇట్ మీకే పండగ, చేపలు కమ్మింగ్, ఇళ్ళలో దూర్పోడింగ్. ఏ ప్రభు, వెనకట ఫ్రెండ్స్ ముసలోళ్ళు ఇట్లా తిందురాట. ఇంకా మాడిపోయింది. మామ కిరాకు ఉన్నాయి. మస్తుంది మరి. ఇక అనుకోకటి సినిమాలో ఆకలితో ఉంటే వాళ్ళు మంట మీద వంటని కాల్చుకుని చూసినావా? అట్లా పరిస్థితి ఎక్కువ తినుడే. ఈ కూడా మొత్తం రైట్ అట్లా అట్లా ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే దీన్ని కనుక ట్రై చేస్తానా, కానీ అయితే లేదు. ఎందుకంటే మీరు అందులో వేస్తాం, లోపడేస్తాం కాబట్టి ముక్కలు అనేవి చిన్నగా ఉండాలి. ఇంత పెద్ద పెద్ద ముక్కలు కడిగితే ఉడకాయి. అర్థమైందా? చిన్న చిన్న కడిగేసుకొని కొబ్బరి బొండంలో వేయాలి. ఫ్రెండ్స్ ఇది మన కొబ్బరి చికెన్ బ్లాగ్. టేస్ట్ అయితే పలిగిపోయింది, మస్తుంది. ఇట్లా మీరు కూడా చేసుకునేటప్పుడు ఉడికిందలా చెక్ చేసుకోండి మంచిగా. కొద్దిగా ఎందుకన్నా మంచిది, మీరైతే ఎక్కువసేపు ఉంచుకోండి, కొంచెం ఎక్కువసేపు ఉడికినాకనే తినండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఎక్కువ కలుపుకోండి, కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకుంటే సెట్ కాదు. ఓకే, బాయ్ బాయ్. నిమ్మకాయ తింటే కొంచెం మంచిగా అరుగుతాయి నాన్ వెజ్. కక్కుతాం అంతా.